శ్రీమతి నమః. వక్ఫ్ బోర్డుకి సంబంధించి గొడవలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ పరాయి మతస్థుల యొక్క ప్రార్థనా స్థలాలలో మన దేవాలయం గాని మనకి సంబంధించిన ఏదైనా వేద పాఠశాల గాని కడితే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అసలు వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఇష్యూలోనే ముస్లింలకి మీరు అన్యాయం చేసేస్తారా, అలా చేస్తే కుదరదు అని చెప్పి ఎగిరేస్తున్నారే, వాళ్ళది కాని ఆస్తిలో వాళ్ళదే అని వాళ్ళు చెప్పుకుంటూ మన మీద యుద్ధానికి వాళ్ళు దిగుతున్నారు. అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భూముల్లో ఇస్లామిక్ యూనివర్సిటీని ఎలా కట్టారు? వాళ్ళు వేరే చోట ఎక్కడైనా కట్టుకోవచ్చు, కానీ మనకి ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క భూముల్లో వాళ్ళ ఇతర మతస్థులకి సంబంధించిన యూనివర్సిటీని ఎలా నిర్మించారు? అలాగే మొన్నటి వరకు కూడా ముంతాజ్ హోటల్ ఇష్యూ కూడా జరుగుతోంది కదా. అప్పుడు చాలా మంది సాధువులు చాలా అక్కడ గొడవ చేస్తే అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారట, అక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరగదు, మేము హామీ ఇస్తున్నాము అని. అది ఎంతవరకు నెరవేరుతుందో త్వరలోనే చూడాలి. అలాగే ఈ తిరుమల తిరుపతి రిస్ట్రిక్టెడ్ జోన్ లో ఉంది, ఈ ఫ్లైట్స్ అవన్నీ ఎగరకూడదు అని. మరి రిస్ట్రిక్టెడ్ జోన్ లో ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలోనే కనీసం 3-4 సార్లు మనం పేపర్లో చూసి ఉంటుంటాం కదా, ఫ్లైట్ ఒకటి ఎగురుతూ ఉంటే ఇలా రౌండ్ చుట్టి తిరుమల రిస్ట్రిక్టెడ్ జోన్ అయితే ఈ ఫ్లైట్ ఎలా వెళ్ళింది అని. అంటే భద్రతా వైఫల్యం ఏమైనా అక్కడ అవుతోందా, లేదు అంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది మనం కూడా ఆలోచించాలి. మొన్న సోమవారం నాడు అసలు ఎంత ఆశ్చర్యకరమైంది అంటే వింటుంటే అనిపిస్తుంది, మనల్ని వెర్రివేధంలో చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అన్ని జరుగుతున్నాయి అని. అంతే కదా, మన భూముల్లో వాళ్ళు యూనివర్సిటీ కట్టుకున్నారు అంటే మనల్ని వెర్రివేధంలో చేశారే కదా. సోమవారం నాడు పాపం మతి స్థిమితం లేని వ్యక్తి, జాగ్రత్తగా వినండి, మన దేవాలయాల మీద కానీ మన మీద కానీ ఎవడైనా దాడి చేశాడు అంటే వాడికి మతి స్థిమితం ఉండదు అన్నమాట. అలా మతి స్థిమితం లేని వ్యక్తి రిజిస్ట్రేషన్ కూడా ఇంకా కానీ ఒక కొత్త బండిని తీసుకుని పాపం ఆ మతి స్థిమితం లేని ఆ స్థితిలో చర్చికి గాని మసీదుకి గాని వెళ్లకుండా తిరుమల వెంకన్న పిలిచినట్టున్నాడు పాపం. అందుకనే బండి వేసుకుని అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర ఆ అధికారులు ఆపుతున్నా సరే ఆ బారికేడ్లన్నింటినీ తన్నేసుకుని ఇతను బండి మీద ఎప్పుడు ఏ స్థితిలో, మానసిక స్థితి సరిగా లేని స్థితిలో బండి మీద పైకి వెళ్ళిపోయాడు. ఈ లోపు ఇక్కడ ఉన్న అధికారులు పైన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చారు, పట్టుకున్నారు, పోలీస్ స్టేషన్ లో పెట్టారు అనుకోండి. అక్కడ కూర్చున్న పడతన్ని చూస్తే ఎంత బిందాస్ గా కూర్చున్నాడో. ఆ నెత్తి మీద టోపీ, ఆ వ్యవహారము, అతని మాటలు వింటుంటే అసలు హిందువులు వెర్రివాళ్ళు కాబట్టే ఇలాంటి ఆటలు సాగుతున్నాయి కదా అని అనిపించింది. ఎంత ధైర్యం ఉంటే ఆ చెక్ పోస్ట్ లో ఉన్న బారికేడ్స్ ని కూడా తన్నేసుకుని అసలు పైకి వెళ్ళిపోతాడు. సరే, అక్కడ ఎవరో శ్రీరాములు గారు ఎవరో ఇన్స్పెక్టర్ గారు ఉన్నారట, ఆయన ఏమో ఎంక్వైరీ చేశారు. ఇది ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది న్యూస్. ఎంక్వైరీ చేస్తే అతనికి మానసిక స్థితి సరిగా లేదని కొన్ని రోజుల నుంచి అతనికేమో ట్రీట్మెంట్ ఇస్తున్నారట. ఈ వ్యక్తికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులకేమో సమాచారం పంపిస్తే వాళ్ళు కూడా వచ్చారు. ఇతను ఎవరు అంటే సింగాలగుంటకి చెందిన అమీర్ అంజాద్ ఖాన్ అట ఇతని పేరు. కుటుంబ సభ్యులు వచ్చి, అవును ఇతనికేమో ఒంట్లో బాగుండలేదు, మానసికంగా అసలు సరిగ్గా లేడు, అందుకే మేమేమో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం అని చెప్పారు. ఇతను మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు ఈ రుయా హాస్పిటల్లో కూడా అతన్ని జాయిన్ చేయాలని అనుకున్నారట. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే కుటుంబ సభ్యులు కూడా, ఇతనికి కొత్త బైక్, అది కూడా రిజిస్ట్రేషన్ లేకుండా ఒక బైక్ ఇచ్చారు అంటే మానసిక స్థితి సరిగా లేని నువ్వు తిరుపతి వెళ్ళని చెప్పి పంపించారా? అంటే ఏదైనా కుట్ర జరుగుతోందా? ఈ కుట్రలో వీళ్ళందరికీ ఏదైనా భాగం ఉందా? పోనీ ఇతను వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ బండి ఇవ్వకుండా షోరూమ్ నుంచి ఎత్తుకొచ్చేసాడా? ఆ షోరూమ్ నుంచి ఎత్తుకొచ్చేసి పాపం మిగతా ప్రార్థనా స్థలాలకి వెళ్లకుండా తిరుపతి వచ్చేసాడా? పాపం ఈ షోరూమ్ లో వాళ్ళు కూడా మానసిక స్థితి సరిగా లేదు అని చెప్పి బండిచ్చుకుని పంపించేసి ఉంటారు కదా. అందులోనూ కొత్త బండి, తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుంది గనిలే, నీకు మానసిక స్థితి సరిగా లేదు కదా అని చెప్పి షోరూమ్ వాళ్ళు పంపించేశారా? ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఒక పరాయి వ్యక్తి మానసిక స్థితి సరిగా లేనప్పుడు కింద నుంచి బండి ఎలా వేసుకెళ్తాడు, ఆ ఘాట్ రోడ్ లో ఎలా వెళ్ళగలుగుతాడు? మనం పిచ్చి వెధవల్లా కనపడుతున్నాం కాబట్టి ఆ వచ్చిన వాడిని పిచ్చివాడిని చేశారు. ఎందుకంటే పిచ్చివాడికి పిచ్చోడే కదా సూట్ అవుతాడు, అందుకోసం అనమాట. దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే ఈ మధ్య జరిగిన వరుస సంఘటనలన్నీ చూస్తుంటే హిందువులని టార్గెట్ చేశారు.
ఈ ప్రవీణ్ పగడాలకి సంబంధించిన ఇష్యూ కూడా చూడండి. అసలు అక్కడ రోడ్ యాక్సిడెంట్ అయింది, దాన్ని తీసుకొచ్చి ఎక్కడికి ముడిపెట్టేశారు? హిందువులని టార్గెట్ చేసి హిందువులే చేశారు అని చెప్పి మాట్లాడారు కదా. హిందువుల మీద ఎంత ద్వేషం, పగ వీళ్ళు పెంచేసుకున్నారో ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ తిరుపతి ఇష్యూ కూడా రాజకీయం చేయకుండా నిజంగా బాధ్యత అనేది ఉంటే అధికారులు, ప్రభుత్వము స్పందించండి. చివరికి వాళ్ళు ఏదో చేసేసిన తర్వాత అయ్యో మేము ముందే అనుకున్నాము, ఆ రోజు బండేసుకుని వచ్చాడు అని చెప్పి దీర్ఘాలు తీస్తూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఛానల్లోనూ మొదలు పెట్టేస్తారు. కలియుగ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూగా వెలిశారు. ఒక తిరుపతి మాత్రమే కాదు, మన దేవాలయాల్ని సంరక్షించుకునే బాధ్యత మనకి ఉంది. కాబట్టి అధికారులు స్పందించి అతను అక్కడికి ఎందుకు వచ్చాడు? మతి స్థిమితం లేని వాడు ఒక్కడిని పట్టుకోలేకపోయారా? అంతమంది అధికారులుండి ఒక్కతను బండి మీద వెళ్తుంటే పట్టుకోలేకపోయారా? అసలు వినడానికే ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఒక్క వ్యక్తిని, అందులోనూ మానసిక స్థితి సరిగా లేదు అని చెప్తున్న వ్యక్తిని పట్టుకోలేదు అంటే రేపన్న రోజు ఇంకెవరైనా సరే దాడి చేస్తే ఏం చేయగలుగుతారు? అప్పుడు ఇంకెందుకు అక్కడ అలిపిరి దగ్గర చెక్ పోస్ట్ అని చెప్పుకోవడం ఎందుకు? ఎంత భద్రతా సిబ్బంది ఉండాలి? ఒక ఎలక్ట్రిక్ కుక్కర్ని బయటికి తీసుకెళ్లాలి అంటేనే చెకింగ్లు, స్కానింగ్లు అన్ని చేసేసి తీసి పక్కన పడేస్తారే. అలాంటిది మనిషి ఎదురుగుండా కనిపిస్తూ అతను వాహనంతో పైకి వెళ్ళిపోతుంటే వాళ్ళు ఏమీ చేయకుండా కూర్చున్నారా? అది మన పరిస్థితి. మనకి అన్నీ ఉంటాయి, కానీ అల్లుడి నోట్లో శని మాత్రమే ఉంది. అందుకని మనం ఏం చేయలేకపోతున్నాం. అధికారులు ఇప్పుడు స్పందించకపోతే, నిజంగా అక్కడ ఏదైనా కుట్ర ఉండుంటే తర్వాత బాధపడి ఎటువంటి ప్రయోజనము లేదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.